ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెడుతున్నామంటే రేపు పార్లమెంట్ ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో జరగబోతా ఉన్నాయి. బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ మాదిగల్ని మరొకసారి మోసం చేయాలనేసి ప్రజల్లోకి వస్తున్నటువంటి సందర్భంగా వారు చేస్తున్నటువంటి దుష్ప్రచారాలను తిప్పికొట్టాలని అనాది కాలంగా కాంగ్రెస్ పార్టీకి వెన్నుముక్కగా ఉన్నటువంటి మాదిగలు కాంగ్రెస్తోనే ఉన్నారు అని తెలియజేయడం కోసం ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మనందరికీ తెలుసు, 10 సంవత్సరాలు రాష్ట్రంలో బీఆర్ఎస్ పరిపాలన చేసింది, కేంద్రంలోని బీజేపీ పార్టీ పరిపాలన చేసింది. బీజేపీ పార్టీ విషయానికి వస్తే బీజేపీ ఎన్నికలకు ముందు అధికారంలోకి వచ్చినటువంటి 100 రోజుల్లోనే ఏబిసిడి వర్గీకరణ చేస్తాము అనేసి హామీ ఇచ్చింది. మాదిగల ఓట్లను గంపగుత్తగా వేయించుకొని కేంద్రంలో అధికారంలోకి రావడం జరిగింది. ఆ తర్వాత మాదిగల యొక్క చిరకాల వాంఛ అయినటువంటి ఏబిసిడి వర్గీకరణ వైపు అడుగులేసినట్లుగా మనం ఎక్కడ గమనించలేదు, ఎక్కడ చూడలేదు. అది వారి యొక్క చిత్తశుద్ధి. అంతేకాకుండా బీజేపీ పార్టీ గురించి మతాలని రెచ్చగొడుతూ అన్నదమ్ముల్లా కలిసి ఉంటున్నటువంటి బడుగు బలహీన వర్గాలు, మైనార్టీల్ని వేరు చేస్తూ మెజారిటీ మేము హిందువులమే, మైనార్టీ మిగతా వారంతా అనేసి వారి మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ పరిపాలన చేస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించాం. అంతేకాదు క్రోనీ క్యాపిటలిస్ట్ని పెంచి పోషిస్తూ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామనేసి హామీ ఇచ్చి గరీబీ రేషు పేదలకి గృహ నిర్మాణం కోసం సహాయం చేస్తామని చెప్పి ఇలాంటి ఎన్నో హామీలు ఇచ్చి తప్పినటువంటిది బీజేపీ పార్టీ. అంతేకాదు నిత్యావసర వస్తువులైనటువంటి డీజిల్, పెట్రోలు, గ్యాస్ ధరల్ని 2014 ముందు 40 రూపాయలు, 60 రూపాయలు, 400 రూపాయలు ఉన్నటువంటి వీటి ధరలు ఈరోజు క్రూడ్ ఆయిల్ ధరలు ప్రపంచవ్యాప్తంగా తగ్గినా సరే వీటి ధరలు మాత్రం ఆకాశాన్ని అంటి పేదల యొక్క, బడుగు బలహీన వర్గాల యొక్క నడ్డి విరిచింది బీజేపీ పార్టీ కాదా అనేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ గురించి మనం మాట్లాడితే మాదిగలకి అత్యంత వ్యతిరేకమైనటువంటి పరిపాలన, వ్యతిరేకమైనటువంటి విధానాలతో ముందుకెళ్ళినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి తాటికొండ రాజయ్యని అవమానకరమైనటువంటి రీతిలో బర్తరఫ్ చేసింది ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ కాదా అనేసి సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అంతేకాదు రెండోసారి క్యాబినెట్ ఫామ్ అయిన తర్వాత మాదిగల క్యాబినెట్లో లేకుండా చేసి పరిపాలన చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మాదిగలకు పెద్దన్నగా ఉన్నటువంటి మందకృష్ణ మాదిగ గారిని పలు పర్యాయాలు జైలు పాలు చేసినటువంటి పార్టీ ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ. అంతేకాకుండా దళితులను ముఖ్యమంత్రిని చేస్తానన్నారు, దళితులకి 3 ఎకరాల భూమి ఇస్తా అన్నారు, ఇల్లు లేనటువంటి పేదవారందరూ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నారు, ఉచిత విద్య కేజీ టు పీజీ కల్పిస్తా అన్నారు. వీటిలో అందరూ కూడా మెజార్టీ మాదిగలే ఉంటారు. ఈ ఫలాలన్నీ కూడా మాదిగలకి అందకుండా పోయినటువంటి విషయం మాదిగ సమాజం ఒకసారి గమనించాలి. ఈ విధంగా చెప్పుకుంటా పోతే కుటుంబం అంతా కూడా అవినీతిలో కూరుకుపోయింది. మన యొక్క పార్టీ అంతా కూడా చేసినటువంటి అవినీతి వల్ల రాష్ట్రం అంతా అప్పుల్లో కూరుకుపోయింది. కూతురు జైల్లో ఉంది, కొడుకు మీద అనేక కేసులు ఉన్నాయి, అల్లుడి మీద కేసులు ఉన్నాయి, అల్లుడి మీద అనేక అవినీతి మరకలు ఉన్నాయి, తన యొక్క తోడలుడి యొక్క కొడుకు మీద కూడా హరితహారంలోని ఒక అవినీతి మరక ఉన్నటువంటి విషయం మనం గమనించాలి. ఈ విధంగా కుటుంబ పరిపాలన చేసి బడుగులకి, బలహీన వర్గాలకి తోడ్పాటు అందిస్తారేమో అనేసి సోనియమ్మ ఆ రోజు వందలాది మంది మరణిస్తూ ఉంటే జాలిపడి మరొక మరణం జరగకూడదనేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే ఆ రోజు 16,000 కోట్ల మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పుల్లో ముంచినటువంటి పార్టీ ఏదంటే బీఆర్ఎస్ పార్టీ. ఈ విధంగా ఇంటికొక ఉద్యోగం ఇస్తా అన్నారు. ఉద్యోగాలు ఎక్కువ కష్టపడి సాధించేది గవర్నమెంట్ ఉద్యోగస్తులు, ఈ యొక్క బడుగు బలహీన వర్గాలే. అత్యధికంగా మాదిగలు ఉంటారు అందుట్లోని. కానీ ఆ యొక్క హామీని కూడా తొంగలో తొక్కేసింది. కానీ వచ్చినటువంటి 30 రోజుల్లోనే 30,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. కాంగ్రెస్ పార్టీ తాను ఇచ్చినటువంటి 6 హామీల్లో 5 హామీల్ని నెరవేర్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పిస్తే అందుట్లో మెజార్టీ పేదలు మన మాదిగలు కాదా? 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తుని అందిస్తూ ఉంటే అది కూడా మన పేదలకి లబ్ధి చేకూరట్లేదా? అంతేకాదు ఆరోగ్యశ్రీ కింద 5 లక్షల నుంచి 10 లక్షల వరకు సీలింగ్
పెంచితే అందులోని పేదలంతా కూడా మనవారే కదా. రేపటి రోజున రైతు రుణమాఫీ కూడా ఆగస్టులో 15 కల్లా మేము చేస్తామనేసి రేవంత్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా మాదిగలు గమనిస్తూ ఉన్నారు. మీరు చేసినటువంటి వికృత పరిపాలన, నమ్మలేనటువంటి హామీలని మాదిగలంతా గమనిస్తూ ఉన్నారు. ఏకోన్ముఖంగా మొన్న మాదిగలందరూ కూడా కట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నారు. తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఫామ్ చేసింది. రేపటి రోజున కేంద్రంలో కూడా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడంలో భాగంగా మరొకసారి ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకోవడంలో భాగంగా మాదిగలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు మీద ఓటేయాలనేసి కోరుతా ఉన్నాం. ఇక్కడ నుంచున్నటువంటి పార్లమెంటు అభ్యర్థి రామసహాయం రఘురామరెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఉంది. రఘురామరెడ్డి గారి యొక్క కుటుంబం, రామసహాయం సురేందర్ రెడ్డి గారు చాలా కాలం నుంచి తాను నమ్మిన సిద్ధాంతానికి అనుగుణంగా కాంగ్రెస్ పార్టీకి నిబద్ధతతో పనిచేస్తున్నటువంటి నాయకులు. ఆయన అనేక పర్యాయాలు రఘురామరెడ్డి గారికి మన యొక్క కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చి అప్పుడున్న పరిస్థితుల వల్ల వారికి ఇచ్చినటువంటి హామీని నెరవేర్చలేనటువంటి పరిస్థితి మనం గమనించాం. రాజ్యసభ కావచ్చు, ఎమ్మెల్యే పాలేరు కావచ్చు 2018లోనే ఈ విధంగా అనేక పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ సహాయం చేయలేకపోయింది. కానీ ఈసారి మాత్రం ఆ యొక్క కుటుంబం కాంగ్రెస్ పార్టీ కట్టుబడడానికి కాంగ్రెస్ పార్టీ రుణం తీర్చుకున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ గెలిపించుకున్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వారంతా సుపరిపాలన అందిస్తూ ఉన్నారు. 7 నియోజకవర్గాలుంటే ఈ యొక్క ఎంపీ నియోజకవర్గంలోని 6 కాంగ్రెస్ పార్టీ వారు, మరొకటి సిపిఐ పార్టీ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్తో గెలిపించుకున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. మన అసెంబ్లీ ఎన్నికల్లోని 2,60,000 పైచిలకు ఓట్ల మెజార్టీ తోటి మనం ఇక్కడ గెలిచాం. 2,60,000 ఓట్ల మెజార్టీ మనకుంది అసెంబ్లీ ఎన్నికల్లో. ఇప్పుడు అన్ని నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీకే ఉన్నాయి కాబట్టి, పైన రాష్ట్రంలోని మనమే అధికారంలో ఉన్నాం కాబట్టి తప్పనిసరిగా ఈసారి రాష్ట్రంలో అత్యధిక మెజార్టీ తోటి ఖమ్మం జిల్లా అభ్యర్థిని గెలిపించుకోవాలి. 5 లక్షల పైచిలకు ఓట్లతోటి మన అభ్యర్థిని పార్లమెంటుకు పంపించి రేవంత్ రెడ్డి గారి హామీ అయినటువంటి ఖమ్మం జిల్లా గెలిపించుకోవటాన్ని నిలబెట్టుకోవాలి. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసుకోవాలని, మన జిల్లా మీద పెట్టినటువంటి నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని ఈ సందర్భంగా మీ అందరిని కోరుతూ, కాబట్టి విజ్ఞతతోటి ఈ యొక్క 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మాదిగ సమాజం అంతా ఆలోచించి ఏకోన్ముఖంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అంటా ఉన్నారు. అంటే ఎంపీకి మనకి మాదిగలకి సీట్లు ఇవ్వలేదు కదా అనేసి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఆయా ప్రాంతాల్లో అడ్జస్ట్ చేయడం జరిగింది. దీనితోటే కాంగ్రెస్ పార్టీలోని పదవులు కానీ అధికార అవకాశాలు కానీ పోలేదు. వచ్చే రోజులలో ఇంకా రాజ్యసభ సీట్లు ఉన్నాయి, ఎమ్మెల్సీ సీట్లు ఉన్నాయి, జిల్లా స్థాయిలో ఉన్నటువంటి జెడ్పీ చైర్మన్లు ఇలాంటివన్నీ కూడా చాలా ఉన్నాయి. రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి నామినేటెడ్ పోస్టులు కూడా ఉన్నాయి. కాబట్టి నా యొక్క మాదిగ మిత్రులంతా కూడా భయపడాల్సిన అవసరం లేదనేసి సందర్భంగా కోరుతా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు కూడా మొన్న మాట్లాడుతూ, మాదిగ మిత్రులారా మీరు నన్ను ఎంతో హక్కుని చేర్చుకున్నారు, జెడ్పీటీసీ ఎన్నికల దగ్గర నుంచి ఎమ్మెల్సీ దగ్గర నుంచి ఈ రోజు నేను ముఖ్యమంత్రి కావడానికి ప్రధాన కారణం నా రెడ్డి సామాజిక వర్గం చేసిందో లేదో కానీ మాదిగలు మాత్రం నాకు కుటుంబ సభ్యుల్లాగా అన్నదమ్ముల్లాగా నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చారు. కాబట్టి వారిని నేను మనసులో పెట్టుకొని గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటా అనేసి మనకు హామీ ఇవ్వడం జరిగింది. రేపటి రోజున రాబోయేటువంటి ఏ పదవులైనా సరే మాదిగలకు పెద్దపీట వేస్తాననేసి ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చినటువంటి విషయం కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. కాబట్టి మాదిగ సమాజం ఏకోన్ముఖంగా హస్తం గుర్తు మీద ఓట్లేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి మన యొక్క కాంగ్రెస్ పార్టీకి మనం రుణపడి ఉన్నామనేసి, వెన్నుముకగా ఉన్నామనేసి మరొకసారి నిరూపించుకోవాలనేసి ఈ సందర్భంగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ఈ యొక్క తెలంగాణ మాదిగ హక్కుల దండోరా వారు కూడా ఈ యొక్క మన యొక్క కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా మేము ఉన్నాము అనేసి తెలియజేస్తూ, రాష్ట్ర నాయకులు రాష్ట్ర అధ్యక్షులు కొరిపల్లి శ్రీని గారు కూడా రావడం జరిగింది. అంతేకాదు వివిధ సంఘాల్లో ఉన్నటువంటి మిత్రులు కావచ్చు, వివిధ పార్టీల్లో ఉన్నోళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్గా ఓట్లేయడానికి సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ అభ్యర్థి గౌరవనీయులు రామసాయం రఘురామరెడ్డి గారితో పాటు రాష్ట్రంలో ఉన్న 17 పార్లమెంటు కాన్స్టిట్యూన్సీలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు
మాదిగ సంఘాల బ్రాండ్ ఎంఎస్ఎఫ్ ద్వారా మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి దళితులు ఎందుకు కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు, ఎందుకు బీజేపీ వైపు లేరని అంటే రెండే విషయాలు చెప్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ దళితులందరికీ కూడా ఇల్లు కట్టించింది, దళితులకు కావాల్సినటువంటి ఇల్లు కానివ్వండి, భూమి కానివ్వండి, తిండికి కానివ్వండి, కావాల్సిన ఈ 3 వసతులు కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుండి ఇందిరాగాంధీ కంటే ముందు నుంచి నెహ్రూ గారి కాలం నుండి కూడా ఇవన్నీ కూడా దళితులకి ఆ పార్టీ తప్ప ఏ పార్టీ కూడా చేయలేదు. ఇల్లులు కానివ్వండి, ఖాళీ ఇందిరమ్మ ఖాళీ అంటారు తప్ప ఎవరు కూడా చెప్పారు. అదేవిధంగా ఈ రోజు భూములు దళితుల దగ్గర ఉన్నాయంటే కనీసం ఒక ఎకరం దళితుల దగ్గర ఉందంటే ఆ రోజు ఇందిరా 1975 తీసుకొచ్చినప్పుడు కానివ్వండి, ల్యాండింగ్ సీలింగ్ యాక్ట్ కానివ్వండి, లేక ఇంకొక చట్టం తీసుకొచ్చి పేదటువంటి పార్టీ కాంగ్రెస్ తో ఈ రోజు దళితులు కుటుంబాలు పోషించుకుంటున్నాయి, పిల్లలు పోషించుకొని ఈ రోజు ఉద్యోగాలు చేస్తున్నా, లేకపోతే కంపెనీలు పెడుతున్నా, రాజకీయంగా ఎదుగుతున్నా, ఆ భూమి వనరులతో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వనరులతో ఈ రోజు చేస్తున్నారు తప్ప ఏ రాజకీయ పార్టీ కానీ ఆ రోజు బీజేపీ కానీ అంతకు ముందున్నటువంటి పార్టీలు కానీ ఏమీ చేయలేదు. అంటే దాని అర్థం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి దళితులు ఆ చేసిన విశ్వాసాన్ని మర్చిపోకుండా ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు మీదనే ఓటు వేస్తా ఉంటారు. అదేవిధంగా మాదిగ బిడ్డలారా, దళితులకు ఎవరైతే చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. ఇక్కడ ఉన్నటువంటి రఘురామ్ రెడ్డి నిజంగా దొరలు లేకపోతే ఇంకొకరు ఈ రకం కూడా ప్రచారం చేస్తా ఉన్నారు గ్రౌండ్ లెవెల్లో. నిజంగా రామస్వామి రఘురామ్ రెడ్డి అనే వ్యక్తి కానీ, లేకపోతే ఆయన వాళ్ళ కుటుంబ నేపథ్యం కానీ, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ భూములు కానివ్వండి, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి గడిలు, వాళ్ళ సొంత ఇళ్ల స్థలాలు కానివ్వండి, వాళ్ళ కుటుంబీకులందరూ కూడా ఇక్కడ చేగొమ్మలో ఉన్నటువంటి ఇళ్ల స్థలాలు కూడా పేదలకు పంచినటువంటి పరిస్థితి ప్రభుత్వ పరం చేశారు. ప్రభుత్వ పరం చేయడం అంటే అక్కడ ఉన్న పేదవాళ్ళకి పంచినట్టే ప్రభుత్వ పరం చేశారు. అక్కడ ఉన్న మరిపెళ్ల బంగ్లో ఉన్నటువంటి వాళ్ళ ఆస్తులు కూడా ప్రభుత్వ పరం చేశారు, పేదలకు పంచారు. మనం 100 ఎకరాలు కలిపిన కనీసం వాళ్ళకున్న గుడి ప్రకారం పేదలకు పంచి ఇళ్ల స్థలాలు కానీ లేకపోతే భూములు కానీ పంచినటువంటి పరిస్థితి. కాబట్టి ఇక్కడ ఎవరు దొరలేరు. ఇచ్చిన వాళ్ళు ఎవరైనా పేదలకు సాయం చేస్తే వాడు మాకు దొరే, కానీ డబ్బు నుండి ఆస్తుంటే కులం ఉంటే దొరగాలి. నిజంగా ఎవరైతే పేదలకు సాయం చేస్తారో, ఎవరైతే పేదల పక్షాలు పోరాటం చేస్తారో, ఎవరైతే దళితులకు అండగా ఉంటారో వాళ్ళని మేము గౌరవిస్తాం తప్ప మీలాగా వేరే విషయాల గురించో లేకపోతే సలహాల కోసం రాజకీయ పరిచయం చేస్తే మేము దాన్ని సహించమని తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి రానున్న ఎలక్షన్లో జిల్లాలో ఉన్నటువంటి మాదిగ సామాజిక వర్గానికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదు, వర్గీకరణ కట్టుబడి ఉన్నాము కాంగ్రెస్ పార్టీ. కాబట్టి వర్గీకరణ చేస్తానని మేము అడ్డుకోము. దానికి సంబంధించిన అది కేవలం చట్టసభల్లోనో లేకపోతే పార్లమెంట్లోనో లేదు, అది కేవలం న్యాయస్థానంలో ఉంది. న్యాయస్థానం పరిధిలో ఉన్నటువంటి విషయాలు బీజేపీ కానీ ఎవరు కానీ ఏం చేయలేరు. అది చేయాలన్న న్యాయ ప్రక్రియ ద్వారానే జరగాలి. కాబట్టి ఆ విషయాలని గుర్తించాలి. విఘ్నతగా మీరందరూ కూడా చదువుకున్నటువంటి వ్యక్తులు విఘ్నులు. కాబట్టి ఈ విషయాలన్నీ మీద దృష్టి పెట్టి కాంగ్రెస్ పార్టీకి రానున్న పార్లమెంట్ ఎలక్షన్ లో ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి. ఖమ్మం పార్లమెంట్ పరిధిలో ఉన్న వాళ్ళందరూ కూడా రామస్వామి రఘురామ్ రెడ్డి గారిని, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు బట్టి విక్రమార్క గారు కానివ్వండి, ఉమ్మా నరసింహ గారు కానివ్వండి, ఈ జిల్లాకి మంత్రి ఇన్ఛార్జి ఉండి పార్లమెంట్ ఎలక్షన్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పొంగుల శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. దళితులందరూ అటువైపు కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. కంపల్సరీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ విజయం సాధించబోతుంది. దయచేసి గుడేలలో కానీ కాలనీలలో కానీ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు, గొడవలు సృష్టించొద్దు. కాంగ్రెస్ పార్టీకి అందరూ కట్టుబడి ఉన్నారని తెలియజేస్తే అవకాశం అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.